సో ఫ్రెండ్స్ నేను ఇలా స్టార్ట్ చేశా. సో నా బీటెక్ వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను ఎలాగ ఎక్స్పెక్ట్ చేసేవాడిని నాకు మినిమం 1 lakh శాలరీ వచ్చేదని నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని. ఆఫ్టర్ ది ఫస్ట్ ఇయర్ నాకు తెలిసింది 1 lakh రాదు, 70,000 వస్తుంది అని అనుకున్నా. బట్ ఆఫ్టర్ దిస్ సెకండ్ ఇయర్ నాకు తెలిసింది ఏంటంటే 70,000 కూడా చాలా కష్టం రావడం. వన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ థర్డ్ ఇయర్ అప్పుడు నాకు అర్థమైంది మా సీనియర్స్కి 40,000 వచ్చింది. సో ఐ విల్ బీ సెటిల్డ్ ఇన్ 40,000 అండ్ ఫైనల్గా అది 23,000 సెటిల్ అయింది. సో బీటెక్ చదివే ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పేది కొత్తగా ఏం కాదు. సో వాళ్ళకి మ్యాక్సిమం వచ్చి 23 to 25 ఒక ఎంసెట్ కాలేజ్లో చదివిన వాళ్ళకి. సో ఇలాంటి టైంలో నాకు బీటెక్ థర్డ్ ఇయర్లో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. బై యూజింగ్ దట్ ఆపర్చునిటీ ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ రియల్లీ గ్రేట్. సో ఇప్పుడు ఆలోచిద్దాం, బీటెక్లో 23,000 సరిపోద్దా? ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సరిపోదు. సో ఇది మనం ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఒక సర్వే చేసి చెప్పింది ఏంటంటే ఇయర్ వైజ్గా ఒక పర్సన్కి ఇన్కమ్ ఎంత వస్తుంది, దెన్ ఈజ్ ఎక్స్పెండిచర్స్. ఇన్ 1920s ఒక యావరేజ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది 1 రూపీ వస్తే ఎక్స్పెండిచర్ 0.4 పైసా అనేది ఎక్స్పెండిచర్ అయ్యేదంట. బట్ ఇన్ 1940s ఇన్కమ్ అనేది 10 రూపీస్, ఎక్స్పెండిచర్స్ 4 రూపీస్. 1960 ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 100 రూపీస్. అప్పుడు మినిమం 100 రూపీస్ రాకపోతే సరిపోయేది కాదు, ఎక్స్పెండిచర్స్ మోర్ దెన్ 70 రూపీస్ ఉండేవి. ఇన్ 1980s అదే ఫ్యామిలీకి 1000 ఉండేది. దెన్ కమ్స్ ది ఎక్స్పెండిచర్స్ మోర్ దెన్ 800 రూపీస్. వాట్ అబౌట్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2000లో ఫ్యామిలీకి మినిమం 10,000 రాకపోతే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ టు, అండ్ ఎక్స్పెండిచర్స్ మోర్ దెన్ 9,000. బట్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2015 ఎంత కావాలి? ఆబ్వియస్గా మీరు చెప్పొచ్చు ఇట్ విల్ బి అరౌండ్ ఒక 50,000. ఎక్స్పెండిచర్స్ దానికి తగ్గట్టుగానే ఉంటాయి కదా, 40,000. అంటే చూసుకుంటే మనం సేవింగ్స్ చేసేది నాట్ మోర్ దెన్ 10,000 కన్నా ఎక్కువ సేవింగ్స్ చేయలేకపోతున్నాం. మరి 2020కి ఆబ్వియస్గా యూల్ సే 1 lakh. మరి 1 lakh వస్తే ఎక్స్పెండిచర్స్ వి కాన్ సే కదా. మరి ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఒక జీరో అనేది యాడ్ అవుతూ వచ్చింది. బట్ వాట్ హ్యాపెన్స్ రైట్, ఎక్స్పెండిచర్ డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అయింది కదా. ఎందుకు? రీసెంట్గా మనం చూసుకుంటే ఆనియన్స్, రీసెంట్గా మన టమాటోస్ ప్రతిదీ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. దాని రేట్స్ ఎలాగ ఇంక్రీజ్ అయ్యో మన ఇన్కమ్ అలాగే ఇంక్రీజ్ అవ్వటం లేదు. సో ఇది నాకు బీటెక్ థర్డ్ ఇయర్లో అర్థమైంది. సో మన ఇన్కమ్ సోర్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి అని నాకు అర్థమైంది. సో మరి బీటెక్ అట్ లాస్ట్ నాకు 23,000 వచ్చి మరి ఇన్కమ్ ఇంక్రీజ్ ఎలా చేసుకోవచ్చు? ఆబ్వియస్గా జాబ్లో వస్తే 23,000తో సెటిల్ అయిపోతాం. మరి ఈ విటమిన్ ఎం మనం ఎలాగ ఇంక్రీజ్ చేయవచ్చు అంటే మనీ అనేది మనం ఎలాగే ఇంక్రీజ్ చేయవచ్చు. అప్పుడు నాకు రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఒక పర్సన్ హిజ్ నేమ్ ఇస్ రాబర్ట్ టి కియోసాకి. తను ఒక 4 ఇంపార్టెంట్ సెక్టర్స్ చెప్పారు. ఈ విటమిన్ ఎం ఎర్న్ చేసే వాళ్ళు ప్రపంచంలో 4 కేటగిరీస్లో ఉన్నారంట. దోస్ వర్ నేను రివీల్ చేస్తాను రైట్ నో. దోస్ ది ఫస్ట్ సెక్టర్లో ఎంప్లాయీ అంటే లైక్ మై ఫాదర్ ఈజ్ ఎ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ. తను ఒక కంపెనీలో తన బాస్ చెప్పే ప్రతి పని మై ఫాదర్స్ డూస్. అంటే లైక్ ఫోర్ లిఫ్ట్స్ కానీ డంపర్స్ కానీ ఏంటంటే రిపేర్కి వస్తే హీ క్లియర్ దట్ రిపేర్. అంటే ఏంటంటే ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా ఇవన్నీ క్లియర్ చేస్తారు. సో దీస్ కమ్స్ అండర్ ఎంప్లాయీ సెక్టర్. వాట్ అబౌట్ ది సెకండ్ సెక్టర్? ఎస్, సెల్ఫ్ ఎంప్లాయీలో చాలామంది వస్తారు రైట్ నో. ఫార్మర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని వీళ్ళందరూ ఒక 2-3కి ఎంప్లాయ్మెంట్ అనేది కలిగిస్తారు. అదేంటి భయ్యా, డాక్టర్స్ లాయర్స్ ఎలాగవుతారు, ఫార్మర్స్ వెల్డర్స్ కానీ వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మన డాక్టర్స్కి పేషెంట్స్ ఉంటేనే ఇన్కమ్ వస్తుంది. వాట్ అబౌట్ ది లాయర్స్? గొడవలు ఉంటేనే కదా ఇన్కమ్ వచ్చేది. సో దీస్ ఆర్ ది మేజర్ 2 సెక్టర్స్ ఇన్ ది వరల్డ్. వాట్ అబౌట్ ది నెక్స్ట్ 2 సెక్టర్స్? ద ఫస్ట్ వన్ ఈజ్ బీ ఫర్ ది బిజినెస్ అనగానే మీకు ముందు గుర్తొచ్చే వాళ్ళు ఎవరంటే అంబానీ ఆబ్వియస్గా, రతన్ టాటా ఫర్ ది టాటా ఇండస్ట్రీ అండ్ బిల్ గేట్స్ అరౌండ్ ది వరల్డ్. మరి వాట్ అబౌట్ ది లాస్ట్ సెక్టర్? ఇన్వెస్టర్స్. ఈ బిజినెస్లో మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటాం. లైక్ వారన్ బఫెట్,
Right now, he is the first richest person, is the second, third richest person in the world. Am I wrong? Correct. So these two are the second major important sector in the world. ఎందుకు ఈ టూ సెక్టర్స్ ఇలాగయ్యారు? బికాస్ 98% మెంబర్స్ ఆర్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓన్లీ 2% మెంబర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఇఫ్ ఐ ఆర్ రాంగ్, ఐల్ ప్రూవ్ యూ. నేను చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. ఎలాగో చెప్పను. రైట్ నో ఇక్కడ నుంచి మీ ఇంటికి నడుచుకుంటూ వెళ్తే నీకు కనిపించే వాళ్ళు వీళ్ళ ఆబ్వియస్గా వీళ్ళే. సో హెన్స్ ప్రూవ్డ్. సో 98 మెంబర్స్ అందరూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సెక్టర్లోనే ఉన్నారు. మరి ఏంటి భయ్యా, ఏది ది బెస్ట్? బట్ బిఫోర్ దట్ వీళ్ళ మైండ్ ఎలాగో ఆలోచిస్తుంది. హౌ దే ఎవర్ బీన్ ట్రైన్డ్, చిన్నప్పటి నుంచి ఎలా ట్రైన్ చేశారు. వీళ్ళకి ఒకటే చెప్తారు, నువ్వు పని చేస్తేనే నీకు పూట గడుస్తుంది. ఇఫ్ యూ డూ ది వర్క్ యూ విల్ గెట్ ది శాలరీ. ఇఫ్ యూ డూ ది వర్క్ యూ విల్ గెట్ ది ఫుడ్. ఇది చెప్పారా లేదా మన పేరెంట్స్? ఆబ్వియస్గా మా పేరెంట్స్ కూడా అదే చెప్పారు. రోజు పని చేస్తున్నారా మనకు డబ్బులు వస్తాయి. మరి వీళ్ళు ఇఫ్ యూ గివ్ ది వర్క్, ఒకరికి పని ఇస్తే, నేర్పిస్తే యూ విల్ గెట్ ది ప్రాఫిట్స్. అంబానీ గారు ఎప్పుడైనా వచ్చి రిలయన్స్ డిజిటల్ కానీ రిలయన్స్ స్టోర్కి కానీ వచ్చి షట్టర్ ఓపెన్ చేశారా? లేదు కదా. తను ఒక పర్సన్కి, వాచ్మెన్ అనే పర్సన్కి జాబ్ ఇచ్చారు, వర్క్ ఇచ్చారు. తనకి పని చెప్పారు, నువ్వు ఈ పని చేయాలి, పొద్దున్న షట్టర్ ఓపెన్ చేయాలి, రాత్రి వస్తే షట్టర్ క్లోజ్ చేయాలి. సో ఈజ్ గెటింగ్ ప్రాఫిట్ కదా అంబానీ, నాట్ ది వాచ్మెన్. సో ఇది యాక్చువల్గా వీళ్ళ లైఫ్లో జరుగుతుంది. సో వేర్ యూ వాంట్ టు బీ? అయితే పని చేసుకుంటూ 40 ఏళ్ళు బతకాలనుకుంటున్నారా, లేకపోతే పని ఇచ్చి వాళ్ళకి నేర్పించి గెటింగ్ ది ప్రాఫిట్సా? ఆబ్వియస్గా ప్రాఫిట్స్ అంటారు. సో యూ వాంట్ టు మేక్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో అది ఎలాగ షిఫ్ట్ అవ్వచ్చు అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అండ్ యూ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. ఎలా? ఐల్ ప్రూవ్ ఇట్. బికాస్ ప్రపంచంలో ఉన్న 5% వెల్త్ ఈజ్ విత్ దెమ్ అండ్ 95% వెల్త్ ఈజ్ విత్ దీస్ పర్సన్స్. సో యూ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. సో మరి వీళ్ళు ఫేమసా కదా? ఆబ్వియస్లీ ఫేమస్. ఎలాగయ్యారు? ఆ సెక్టర్లో, బిజినెస్ సెక్టర్లో పెట్టాలని మనకు చాలా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. లైక్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే రిస్క్. అమ్మో పెట్టిన తర్వాత అది కంపెనీ ఉంటుందా, రన్ చేయగలమా లేదా అని మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. రిస్క్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేను జస్ట్ బీటెక్ చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఇవన్నీ రైట్ నో నీ మైండ్లో ఏం రన్ అవుతున్నాయో నాకు కూడా ఇది 2.5 years అదే రన్ అయ్యాయి. బట్ నేను చెప్పే కాన్సెప్ట్, దేర్ ఈజ్ నో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, దేర్ ఈజ్ 0% రిస్క్ అండ్ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్. వుడ్ యూ లైక్ టు లిజన్? వావ్, ఐ వుడ్ లైక్ టు లిజన్ అని తను చెప్పచ్చు, అలా చెప్పకపోవచ్చు. సో మరి వీళ్ళలాగా అవ్వాలనుకుంటున్నారు కదా, వీళ్ళ లైఫ్లో అసలు ఏం చేశారు? సపోజ్ టేక్ అంబానీ. హీఈస్ ఫేమస్ ఇన్ ఇండియా. వాట్ అబౌట్ ది బిల్ గేట్స్? హీఈస్ ఫేమస్ అరౌండ్ ది వరల్డ్. వీళ్ళు 2 different countries, 2 different nations, they were being famous. ఎలా ఫేమస్ అయ్యారు? బికాస్ దే ఆర్ హ్యావింగ్ 50% సక్సెస్ అండ్ 50% సక్సెస్. దేని మీద? ఫస్ట్ వన్ ఈజ్ నెట్వర్క్. అంబానీ ఎలా ఫేమస్ అయ్యారు? హీఈస్ హ్యావింగ్ ఏ రిలయన్స్ ఇన్ నెట్వర్క్. హీ హాస్ క్రియేటింగ్ 5 lakh members workers under him. What about the Bill Gates? Microsoft. This is the first major 50% తను సక్సెస్ఫుల్ ఉండడానికి. అండ్ నెక్స్ట్ 50% ఏంటి? ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఏంటి? సపోజ్ అంబానీ గారు చూసుకుందాం, తను చాలా ఇండస్ట్రీస్లో ఉన్నారు. లైక్ రిలయన్స్ అనే ఇండస్ట్రీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ టెలికమ్యూనికేషన్, ఇట్ ఈస్ ఏ సర్వీస్. పెట్రోలియం, ఇట్స్ ఎ ప్రొడక్ట్. సో ప్రతిదీ ఉంది కదా, రిలయన్స్ డిజిటల్ కానీ, రిలయన్స్ స్టోర్ కానీ, రిలయన్స్ ఫుడ్ కానీ. వాట్ ఎవర్ ది బిల్ గేట్స్, దీనికి మైక్రోసాఫ్ట్ OS or the Windows and Lumia. Recentగా Lumia, Microsoft Lumia. So these 2 persons having network and product and service. So నీ దగ్గర రెండు ఉన్నాయా? లేదు. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ యూ బోత్, విల్ యూ బీ ఇన్ దిస్ సెక్టర్ ఆర్ నాట్? ఆబ్వియస్గా ఉంటాను. సో అదేంటో నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ వీళ్ళందరూ చేసేదేంటి? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కన్జ్యూమర్ కదా వెళ్ళేది, త్రూ ఏ సిరీస్ ఆఫ్ పాత్. సో దీన్ని మనం మార్కెటింగ్ అంటాం. మార్కెటింగ్. సో మీకు తెలుసా మార్కెటింగ్ 2 types అని? ఫస్ట్ వన్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఏమవుతుంది ట్రెడిషనల్ మార్కెటింగ్లో? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏం జరుగుతుంది అంటే, సపోజ్
రవి నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఏదో మొబైల్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మొబైల్ నువ్వు కొనుక్కున్నావు, నువ్వు చైనాకు వెళ్ళావా? లేదు. నువ్వే కాదు, నేను కూడా వెళ్ళను. కన్సల్టింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీస్ అక్కడి నుంచి మన నేషనల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అక్కడి నుంచి స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్. మనం రీటైలర్స్ దగ్గరికి వెళ్తున్నాం లేదా రవి? వెళ్తున్నాం. సో వీళ్ళందరూ అక్కడి నుంచి తెచ్చారు కదా. సపోజ్ నువ్వు ఒక 100% పెట్టి ఎంఆర్పి ప్రైస్ కొనుక్కుంటే మ్యానుఫ్యాక్చరింగ్కి 30% అవుతుంది తెలుసా. అండ్ వీళ్ళు అక్కడి నుంచి తెచ్చినందుకు నీ దగ్గర 30% తీసుకుంటున్నారు. మిగిలిన 40% వేర్ ఇట్ గోస్ త్రూ ది అడ్వర్టైజ్మెంట్. ఒక దెబ్బతో నా స్టేటస్ మొత్తం సింగిల్ అయ్యిందే. చాలామంది విన్నాం కదా, గ్లామర్ బైక్కి అల్లు అర్జున్ రోజు గ్లామర్ బైక్లో తిరుగుతారా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ సో. తిరగకపోవచ్చు, బట్ హీ గివ్స్ ది యాడ్, అంతే కదా. సో యు ఆర్ పేయింగ్ 40% టు ది అడ్వర్టైజర్స్. అర్థమైందా? సో మరి ఒక్క చెప్పు, హూ ఈస్ గెటింగ్ లాస్ రైట్ హియర్? నేనే. కన్జ్యూమర్, కొన్న కన్జ్యూమర్ కదా లాస్ అవుతుంది. 30 రూపీస్ అయ్యేది నీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి నువ్వు 100 రూపీస్ కొంటున్నావు, అంతే కదా. సో ఇదైతే బాగాలేదు, బికాస్ ద కన్జ్యూమర్ ఈస్ గెటింగ్ లాస్. సో ఈ కాన్సెప్ట్ అనేది మార్చడానికి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, వే కన్జ్యూమర్ కెన్ బి బెనిఫిటెడ్. దట్ ఈస్ నోన్ యాజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఆల్ త్రీ ఆర్ ది సేమ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఆర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్, they come and tie up with a manufacturing unit, or they place a manufacturing unit at the cost of 30%. They manufacture a product and directly sell to the consumer at the cost of 70%. సో ఎక్కడ ప్రిఫర్ చేస్తావు రవి? ఇక్కడ ఆబ్వియస్గా ఇక్కడే, ఎందుకంటే 30% ప్రాఫిట్ వచ్చింది కదా. బట్ రవి నీకు తెలిసాక ఇక్కడ నీకు సెకండ్ బెనిఫిట్ ఉందని. ఏంటి? కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 40%. 40%లో కంపెనీ 20% తన ఓన్ డెవలప్మెంట్ కోసం ఉంచుకుంటుంది, అండ్ నెక్స్ట్ 20% తనకు వచ్చిన షేర్లో మనకి ప్రాఫిట్లో షేర్ ఇస్తుంది. దిస్ ఈస్ ద వండర్ఫుల్ కాన్సెప్ట్ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. నీకు తెలుసా ప్రపంచం మొత్తం మీదుగా 3000+ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయని, అండ్ మన ఏషియాలో 1500+, మన ఇండియాలో 15+ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయంట. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ what are those companies, and I don't want to introduce all the companies. I would like to show you the best company in India, that is Pro Healthy Ways International. Pro Healthy Ways International is the number 1 company in India. I'll prove it. ఇది number 1 కంపెనీ ఎలాగైందో నేను ప్రూవ్ చేస్తాను. బట్ ఇది ఎక్కడుంది ఈ కంపెనీ? హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉంది. ఇట్ వాజ్ రన్నింగ్ బై ఏ వర్కర్ ఈజ్ హ్యావింగ్ ఆఫ్ మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో రైట్ నో నీ మైండ్లో ఒక రన్ అవుతూ ఉంటుంది, హౌ టు స్టార్ట్ ది బిజినెస్. మరి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? దేర్ ఆర్ 3 simple steps. యూ హ్యావ్ టు బై ది ప్రొడక్ట్స్. నీకు నచ్చిన ఏవైనా కొనుక్కోవచ్చు at the cost of minimum 7,000 only. అండ్ సెకండ్ మేజర్ థింగ్, ఎవరికైనా అమ్మాలనో మన ఫ్యామిలీలో కావాల్సి మనం కొనుక్కున్నాం, అది మనం యూజ్ చేసుకుంటాం. యూజ్ ది ప్రొడక్ట్స్. థర్డ్, రికమెండ్ ది బిజినెస్ ఆపర్చునిటీ టు యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ పిలిచిన నీ ఫ్రెండా ఎనిమియా? ఆబ్వియస్గా ఫ్రెండే. సో ఈజ్ రికమెండింగ్ ది బిజినెస్ ఆపర్చునిటీ టు హిస్ బెస్ట్ ఫ్రెండ్. యు ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్ టు హిమ్. సో రైట్ నీ మైండ్లో రన్ అవుతుంది, 7,000 పెట్టి ఏం కొనాలి, ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ విచ్ ఐ రియల్లీ లైక్. సో ఐ విల్ గివ్ యూ 3 ఆప్షన్స్, 1, 2, 3. కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో ఒకటే ఎంచుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఎంచుకునేది 8 years నుంచి 80 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి లైఫ్లో యూజ్ అయ్యేవి ఏది? ఫస్ట్ వన్ జ్యువెలరీ, సెకండ్ వన్ టెలికమ్యూనికేషన్స్, థర్డ్ వన్ హెల్త్. ఏది ప్రిఫర్ చేస్తారు చాలామంది? ఆబ్వియస్గా హెల్త్ ఉంటేనే కదా ఇవన్నీ వచ్చేవి. హెల్త్ ఉంటేనే కదా నువ్వు నా పక్కన కూర్చొని ప్రెజెంటేషన్ వింటున్నావు. సో హెల్త్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్స్ వై మై కంపెనీ వాజ్ నేమ్డ్ అండర్ హెల్త్. ద వే వేర్ యూ గెట్ ది హెల్త్. సో దేర్ వర్ మోర్ దెన్ 33 different kinds of products in my company.
సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ, అండ్ నీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు బికాస్ ఐఎమ్ సో బిజీ రైట్ నౌ. సో నేను కొన్ని ప్రొడక్ట్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫస్ట్ థింగ్ ఈస్ బెర్రీస్ మ్యాజిక్. దీస్ ఆర్ ది ప్రొడక్ట్స్ విచ్ ఐఎమ్ సో ప్యాషనెట్ టు షేర్ విత్ యూ. బెర్రీస్ మ్యాజిక్ ఏంటి? ఇది రియల్గా మ్యాజిక్ చేస్తుంది? అఫ్ కోర్స్ ఇట్ డూస్ ఎ మ్యాజిక్ బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ గెట్ రిడ్ ఆఫ్ ఆస్తమా, థైరాయిడ్, diabetes, and even cancer. It helps in curing the cancer, prevention of the cancer too, and apart from arthritis. These are the most benefits that you can get in berries magic. It's a juice. And the second thing is spirulina. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశాను. ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్తారు కదా, వాట్ దే ఈట్, దే లివ్ ఫర్ 1 month 2 month ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం తింటారు? అప్పుడు నాకు తెలిసిన స్పైర్లినా అని. వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్, ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు దిస్ బిజినెస్ ఐ గాట్ టు నో ద రియల్ పవర్ ఆఫ్ స్పైర్లినా. ఏం చేస్తారు? ఇట్స్ ఏ బ్లూ గ్రీన్ ఆల్గే. ఇట్ ఈస్ ద ఓన్లీ organism that was being born before than us, and it was being recommended by WHO, World Health Organization, as the superfood in the 21st century. And do you know the brand ambassador for this? Obama. Barack Obama garu is the brand ambassador for this spirulina, and దీని వల్ల వచ్చే మేజర్ బెనిఫిట్స్ helps in reducing the BPs and even the eyesight. I know one of my best friend, his name is Sai Sharan, and he got rid of his eyesight. Is a minus eyesight 3 to 2. And apart from this, the major thing is anti-diabetic juice. Anti-diabetic juice. It helps in reducing the controlling the diabetic insulin. Controlling the insulin level in a diabetic patient. And apart from this, చాలా మంది డయాబెటీస్ ఉంటే he get eyesight, body pains. Apart from body pains, తన like cartilage అరిగిపోవడం కానీ. So it helps in reducing all these side effects in a diabetic patient. అండ్ ఇదే కాకుండా ద ఫోర్త్ మేజర్ థింగ్ ఈజ్ హెయిర్ ఆయిల్. మనం రోజు అప్లై చేస్తాం కదా ఆయిల్, ఇంట్లో చాలామంది అప్లై చేస్తారు కదా. సో దీంట్లో ఏముంది? ఇట్ ఈస్ హ్యావింగ్ 5 different ఆయిల్స్ ఇన్ ఇట్, and it helps in increasing our hair growth కి యూజ్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మన డాండ్రఫ్ రిమూవబుల్, అండ్ చాలా మందికి బాల్ హెడ్ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ ది హెయిర్ ఇన్ ది బాల్ హెడ్ too. So these are the some of the products where you can go utilized by every person in our India. సో మరి మిగిలిన చూడాలంటే ఎక్కడ? healthyways.in. సో ఈ వెబ్సైట్లో యూ కెన్ గో అండ్ సెర్చ్ ఆల్ ది 33 different kinds of products in my company. సపోజ్ మరి ఇప్పుడు నీ మైండ్లో ఒక రన్ అవుతుంది, ఓకే ఈజ్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ యూస్ఫుల్లా కాదా? ఆబ్వియస్గా యూస్ఫుల్. మన చుట్టుపక్కల అందరికీ యూజ్ అవుతుందా లేదా? యూజ్ అవుతుంది. సో యూ ఆర్ హ్యావింగ్ ది 50% సక్సెస్ ఇన్ యువర్ హ్యాండ్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ప్రొడక్ట్స్, వెల్ డిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఉంది. సో రైట్ నౌ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది నెట్వర్క్. సో నెట్వర్క్ క్రియేట్ చేస్తే మనకి విటమిన్ ఎం ఎలాగొస్తుంది? దట్ ఈజ్ మనీ. ఎలాగొస్తుంది? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ బిఫోర్ దట్, సపోజ్ నువ్వు బీటెక్ చదువుతున్నావు కదా, కాలేజ్లో నువ్వు వచ్చావని సార్కి ఎలా తెలిసింది? బై టేకింగ్ అటెండెన్స్. మరి కంపెనీకి ఎలా తెలుస్తుంది? విచ్ వాజ్ ప్లేస్డ్ ఇన్ హైదరాబాద్, దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్ రైట్ హియర్. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, వెన్ యూ స్టార్టెడ్ ది బిజినెస్, కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో నీకు ఒక యూనిక్ ఐడి అండ్ యూనిక్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తాం. You should not reveal to any of your friends. So by this way, company is giving you a business center in Vizag. Suppose నువ్వు ఒక బిజినెస్ సెంటర్ ఓపెన్ చేసి ఇట్ ఈస్ రన్నింగ్ సూపర్. సో అదే బిజినెస్ సెంటర్ ఎక్స్పాండ్ చేస్తావా లేదా? ఆబ్వియస్గా ఎక్స్పాండ్ చేస్తాం. సో యూ హ్యావ్ ఎక్స్పాండెడ్ in 2 different areas. So suppose name it as organization 1 and organization 2. సో ఎక్స్పాండ్ చేసావు. సో ఏమైందంటే మూడిట్లు నువ్వే చూడగలవు, 3 different ఏరియాస్లో లేదు. నీ ఫ్రెండ్స్ని ప్లేస్ చేస్తావు కదా, నేమ్ 2 of your బెస్ట్ ఫ్రెండ్స్, వర్మ అండ్
సాయి. సో వీళ్ళిద్దరికి నువ్వు బిజినెస్ ఆపర్చునిటీ చూపించో. దే హావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్ విత్ 7,000. హీ ఆల్సో స్టార్టెడ్ దిస్ బిజినెస్ విత్ 7,000. సో కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో ఇట్ గివ్స్ 20%. దట్ ఈస్ టర్న్ ఓవర్. ఆర్గనైజేషన్ 1లో 7,000 జరిగింది, ఆర్గనైజేషన్ 2లో జరిగిన టర్న్ ఓవర్లో మ్యాచ్ అయిన దాంట్లో యూ విల్ గెట్ ఎగ్జాక్ట్లీ 1120 ఫర్ ది ఫస్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ ఏమైంది అంటే ఇద్దరిద్దరు జాయిన్ చేయించాలా? నో, యు ఆర్ గివింగ్ హిమ్ ఏ వర్క్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా యాక్చువల్, ఇక్కడ వీళ్ళు వర్క్ ఇస్తారు, వర్క్ నేర్పిస్తారు. సో హీల్ గెట్ ది ప్రాఫిట్. ద సేమ్ థింగ్ రైట్ యు ఆర్ డూయింగ్. ఏం చేస్తున్నావు? వీళ్ళకి ఒక వర్క్ ఇచ్చావు, మరి వీళ్ళు ట్రైన్ చేయాలి కదా, ఎలా చేయాలి నేర్పించాలి. యూ విల్ ట్రైన్ హిమ్. సో హీ విల్ బీ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్పాండింగ్ హిజ్ ఓన్ ఆర్గనైజేషన్ ఇన్ 2 డిఫరెంట్ ఏరియాస్. సో తిను కూడా తన ఆర్గనైజేషన్ని 2 డిఫరెంట్ ఏరియాస్లో ఎక్స్పాండ్ చేస్తారు. సో హీ విల్ గెట్ 1120 ఫ్రమ్ ది కంపెనీ. హీ విల్ ఆల్సో గెట్ 1120 ఫ్రమ్ ది కంపెనీ. ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, you have made exactly 14,000 turnover right here. 14,000 turnover right here. You will get exactly 2240 for this second week. సపోజ్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఏమైందంటే నెక్స్ట్ వీక్లో ఇక్కడ ఎవరు స్టార్ట్ అవ్వలేదు, బట్ హియర్ ఓన్లీ 1 పర్సన్ స్టార్టెడ్ విత్ 7,000. డూ ఐ గెట్ ఇన్కమ్? నో, యూ వోంట్ గెట్ ఇన్కమ్. ఎప్పుడైనా మ్యాచ్ అయితేనే మనకి ఇన్కమ్ వస్తుంది. సో నెక్స్ట్ వీక్ ఏమైందంటే రైట్ నో నీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక పర్సన్ స్టార్ట్ చేశారు విత్ 7,000, ఇక్కడ ఎవరు స్టార్ట్ చేయలేదు. డూ ఐ గెట్ ఇన్కమ్? రాదు. వస్తుంది, బికాస్ ఈ లాస్ట్ వీక్లో ఉండిపోయిన అమౌంట్ గోస్ ఫర్ ది నెక్స్ట్ వీక్. ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్. సో ఈ వీక్లో మ్యాచ్ అయిన దాంట్లో మనకి 1120 ఎంత మ్యాచ్ అయితే అంత ఇన్కమ్ వస్తుంది. సో రైట్ నా ఎంతవరకు జరుగుతూ ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ కీప్స్ ఆన్ మ్యాచెస్. ఫ్రమ్ మై లాస్ట్ 4 months I made a turnover of more than 8.3 lakh in each organization and 3.9 lakh in other organization. It still keeps on continuing కదా నాకు from my past 4 months. మరి ఎంతవరకు ఇస్తుంది కంపెనీ? 1000s, 2000s, 3000s. ఎగ్జాక్ట్లీ మై కంపెనీ is going to give you 1,30,000 not per month, per week. అవునా? ఎవరికైనా వచ్చిందా? Obviously I have seen a person. His name is Mohammad Rizwan Yunus. He started this business when he was age at the 15 years. Within 1 year he gifted a car to his father. Right now his age is 21 years and he is a still immature. And he lives and he is studying in his BBM in Hyderabad. And with 1.3 lakh in a week he gifted a watch to his father worth rupees of 96,000. తనకి మనకి తేడా ఏం లేదు, బట్ హీ స్టార్టెడ్ ఎట్ ది ఎర్లీ ఏజ్. మనకు ఇప్పుడు తెలిసింది. సో ఇఫ్ యూ డజంట్ స్టార్ట్ యూ మే లూజ్ ఆఫ్టర్ 6 years because it has taken for him to 6 years. So right now say, are you getting the concept of money in your life or not? Obviously వస్తుంది if you work, obviously. So this is the second major reason. That's why my company stood as number 1 in India. It is giving 20% its share. తనకు వచ్చిన ప్రాఫిట్లో 20% ఇస్తుంది మనకి. And the first one, the health products, where these are the products useful for every kind of sector, economical way. This is the first reason. And మరి ఇంకేం ఉంది బెనిఫిట్ మన నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల? లెట్ మీ షో యూ. నాకు బాగా నచ్చింది దీంట్లో ద టైం ఫ్రీడమ్. ఏంటి టైం ఫ్రీడమ్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఏ బ్రీఫ్ ఎగ్జాంపుల్ విత్ అన్ ఎంప్లాయీ సెక్టర్. ఎంప్లాయీ, సపోజ్ టేక్ ఎన్ ఎంప్లాయీ హూ ఈస్ వర్కింగ్ 8 hours 26 days, టోటల్గా 204 hours తన వర్కింగ్ అవర్స్. సో దీనికి ఎంత రావచ్చు? హార్డ్లీ ఒక 30 to 40. ఓకే, 40,000. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎవ్రీడే 8 hours వర్క్ చేయాలి, 26 days వర్క్ చేయాలి. సో తనకి 20 days వర్క్ చేశారు, తనకి వైరల్ ఫీవర్, డాక్టర్ అన్న లీవ్ తీసుకోమని, రెస్ట్ తీసుకోమన్నారు. సో తన బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను నెక్స్ట్ వచ్చే 6 days రాను, నాకు లీవ్ కావాలి, ఇస్తారా? ఆబ్వియస్గా ఇవ్వరు. యాక్టివ్గా వర్క్ చేయాలి కదా. ఓకే, లీవ్ ఇచ్చారు అనుకుందాం, 40,000 ఇస్తారా మంత్లీ? ఇవ్వరు. సో యాక్టివ్గా వర్క్ చేయాలి కదా 26 days ఆ పర్సన్, ఎంప్లాయీ పర్సన్. తనకి నాలాంటి పర్సన్, తను కాస్త తెలివి ఎక్కువ.
సో తన బాస్ దగ్గర అన్నారు వెంటనే, నా బదులు మా అబ్బాయిని పంపిస్తాను సార్, లేక మా బ్రదర్ని పంపిస్తాను, హీఈస్ ఏ టాపర్ ఇన్ అవర్ ఇండియా, ప్రతి పని చేయగలడు, ఎలాంటి పని ఇచ్చినా చేయగలడు. విల్ యూ యాక్సెప్ట్? నో. ఇండివిజువాలిటీ, నువ్వే వచ్చి వర్క్ చేయాలి, నీ తరపున ఎవడొచ్చినా మాకు అనవసరం, అంతే కదా చెప్పేది. మరి ఫాదర్ ఒంట్లో బాగోకపోయినా వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. ఎందుకు? ఆ మంత్లీ 40,000 కావాలి కదా. సో బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒంట్లో బాగోకపోయినా వచ్చాను, ఒక 5,000 ఎక్స్ట్రా ఇవ్వండి సార్. ఇస్తారా? అడిగేదేంటి, నీ జీతం ఎంత అని అడుగుతారు. ఫినైట్ ఇన్కమ్. ఈజ్ దిస్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ అన్ ఎంప్లాయీ సెక్టర్ ఆర్ నాట్? అవుతుంది. నేను కాదు, నువ్వే చెప్పావు అవుతుందని. సో ఇప్పుడు చూద్దాం, రైట్ మీ ఫాదర్ ఏజ్ ఎంత ఉండొచ్చు? అరౌండ్ ఒక 48. ఓకే. సో ఒక 2 years తర్వాత చూద్దాం వాట్ హ్యాపెన్. కెన్ యూ వర్క్ మోర్ దెన్ 8 hours? నో. కెన్ యూ గెట్ వర్క్ మోర్ దెన్ 28 days? నో. కెన్ యూ గెట్ మోర్ దెన్ 40,000? నో. బికాస్ తను ఏక్ నిరంజన్, తను ఒక్కలే కదా వర్క్ చేసేది. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ సెక్టర్? నెట్వర్క్ మార్కెటర్ లైక్ మీ, ఐ డూ ది వర్క్ ఎవ్రీ డే 2 hours, 30 days. టోటల్గా 60 hours ఈజ్ మై వర్కింగ్ అవర్స్ ఇన్ ఏ మంత్. So first 2 years when I was started this business, when I was in BTech third year and final year, last 2 years I have created a team of more than 200. ఇప్పుడు చెప్పు ఎంతమంది నాలాగా 2 hours 30 days వర్క్ చేసే వాళ్ళు ఉంటారు? హార్డ్లీ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్. సో 100. సో నీ వర్స్ట్ కండిషన్లో 10 మంది అనుకుంటున్నావు. టోటల్గా నా వర్కింగ్ అవర్స్ నాట్ 600, 660 hours ఈజ్ మై వర్కింగ్ అవర్స్. అవును కదా. సో ఇప్పుడు చూద్దాం వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ నెక్స్ట్ 2 years. కెన్ యూ వర్క్ మోర్ దెన్ 8 hours? నో. కెన్ యూ గెట్ మోర్ దెన్ 40,000? నో. బికాస్ ఈజ్ వర్కింగ్ ఫర్ 28 days కదా, 26 days కదా వర్క్ చేసేది. ఎందుకంటే రైట్ నో తను 1, నేను ఒక మహేష్ బాబు. వాట్ హ్యాపెన్స్ రైట్ మీ నెక్స్ట్ 2 years తర్వాత, డూ యూ ఎక్స్పెక్ట్ మై టీమ్ టు బి 200? నో. ఐ విల్ ఇంక్రీజ్ టు 2,000. ఐ విల్ షో ది పవర్ ఆఫ్ జీరో. జీరోకి వాల్యూ లేదన్నారు కదా, చూపిస్తా. ఉండాల్సిన పొజిషన్లో జీరో ఉంటే యూ విల్ గెట్ ది వాల్యూ. సో ఇన్ ది ఫస్ట్ 2 years ఐ యూస్ టు బి పేడ్ 3,000 to 5,000 every month. But next after the 2 years you can expect the power of zero. Guess which is the best one. ఇక్కడ మీరు 40 years వర్క్ చేయాలి. ఐఎమ్ ఐ రాంగ్? ఆబ్వియస్గా కరెక్టే. బట్ హియర్ యూఆర్ వర్కింగ్ రిగరస్లీ ఫర్ 4 years. ఇట్స్ ఏ 4-year కెరియర్, నాట్ 40-year కెరియర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ 4 years, నాట్ ఫర్ 40 years. అదేంటి భయ్యా టైం ఫ్రీడమ్ అని చెప్పావు, మనీ గురించి చెప్తున్నావు, ఇందాకే చెప్పావు సీలింగ్ లిమిట్లో వస్తుందని, మళ్ళీ చెప్తున్నావేంటి? సో ఐ విల్ కమ్ టు ది టైం ఫ్రీడమ్. అంటే 4 years వర్క్ చేయడం కాదు, ఇట్స్ ఎ వన్ కైండ్ ఆఫ్ థింకింగ్. అండ్ ది సెకండ్ థింకింగ్, ఇక్కడ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నావు? 8 hours ఆబ్వియస్లీ. ఇంకెన్ని అవర్స్ ఉంది చేతిలో? 16 hours. ఇందులో 8 hours స్లీపా కాదా ఆ ఎంప్లాయీ పర్సన్? ఆబ్వియస్గా ఫస్ట్ స్లీప్. ఇంకెన్ని అవర్స్ మిగిలి? 8 hours. ఇందులో 4 hours తన పర్సనల్ వర్క్సా కాదా? ఆబ్వియస్గా. ఇంకెన్ని అవర్స్ మిగిలి? 4 hours. ఇందులో 2 hours ట్రావెలింగా కాదా? బిజీ ట్రాఫిక్ అయితే 2 hours కన్నా ఎక్కువే పడుతుంది. అండ్ ఇంకెన్ని అవర్స్ మిగిలి? 2 hours. దిస్ ఈస్ ద టైమ్ దట్ ఈస్ స్పెండింగ్ విత్ హిస్ ఫ్యామిలీ. సపోజ్ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఎంప్లాయీ. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎన్ని గంటలు మాట్లాడు? టిఫిన్ అప్పుడే మాట్లాడు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అన్ ఎంప్లాయీ సెక్టర్. హార్డ్లీ అయితే ఇప్పుడు నేను హవర్స్ అని చెప్పకూడదు, మినిట్స్ అని చెప్పాలి. సో ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ అన్ ఎంప్లాయీ సెక్టర్ ఆర్ నాట్? ఆబ్వియస్గా అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటర్? ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? ఆబ్వియస్గా 2 hours. ఇంకెన్ని అవర్స్ మిగిలే చేతిలో? 22 hours. ఇందులో నాలాగే 10 hours పడుకున్నారు అనుకో, ఇంకెన్ని అవర్స్ మిగిలే? 12 hours. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో మనీ ఉందా లేదా? ఆబ్వియస్గా ఉంది. టైం ఉందా లేదా? ఉంది. మనీ అండ్ టైం. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు నీ బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు లీవ్ కావాలి అని అడగాల? లేదు. సార్ ఎక్స్ట్రా బోనస్ కావాలి అని అడుగుతారా? లేదు. సార్ బయటికి వెళ్తున్నాను, మా పేరెంట్స్తో వరల్డ్ టూర్కి వెళ్తున్నాను అడుగుతారా? ఎవరికైనా చెప్పాలా? అక్కర్లేదు కదా. బికాస్ వాట్ హ్యావ్ యూ డన్ రైట్ హియర్ ఇన్ దిస్ 4 years? యు ఆర్ క్రియేటింగ్ ఏ టీమ్.
Because of this team you are passive. Even though if I am not right here, I have created this team. In the 4 years I have been training them, which is making me as a passive, and instead I'm getting residual income. Residual income. So this is a wonderful thing that you are getting in network marketing industry. The third major reason my company is set to be number one in India. It is giving you the time freedom. So isn't it amazing thing? Wow. And the fourth major thing, it is a so important thing and chala interesting topic. The next upcoming topic. చెప్పమంటావా? చెప్పు. సెక్యూరిటీ. ఏంటి సెక్యూరిటీ? సపోజ్ నాకు ఒక డౌట్ ఉంది. ఈ ఒక పర్సన్కి ఏ వయసులో జాబ్ రావచ్చు? ఆబ్వియస్గా 25-22. సపోజ్ ఈ సో టాలెంటెడ్, హీ గాట్ ది అట్ ది ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్లో తనకి ఒక జాబ్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలి? 60 ఇయర్స్ వరకు వర్క్ చేయాలి కదా. టోటల్గా ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నాడు? 40 ఇయర్స్ అనేది తన వర్కింగ్. సో ఇనీషియల్గా తనకి 20 ఇయర్స్లో జాబ్ వచ్చిందంటే ఎంత వస్తుంది ప్యాకేజ్ పర్ మంత్? ఆబ్వియస్గా 15 to 20. ఓకే, 15 to 20K ఎవ్రీ మంత్ తనకు వస్తుంది. సో హీ హ్యాస్ టు వర్క్ ఫర్ 40 ఇయర్స్. అలాగే సో 40 ఇయర్స్ ని 4 డివైడ్ చేసాం. ఫస్ట్ 10 ఇయర్స్ తన వయసు 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ కంప్లీటెడ్ కదా. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 10 ఇయర్స్ అంటే తన వయసు 30 ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మదర్ ఎలాగుంటారు? ఓల్డా కాదా? ఆబ్వియస్గా దే విల్ బి రిటైర్డ్ కదా. వాట్ అబౌట్ ది వైఫ్? మావయ్యని అత్తని చూసుకోవాలి. అండ్ చిల్డ్రన్స్, వీళ్ళ ఏజ్ నాట్ మోర్ దెన్ 6 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండదు వీళ్ళ ఏజ్. వీళ్ళందరినీ చూసుకోవాలి కదా వైఫ్. సో ఇప్పుడు ఏమైందంటే వెన్ యువర్ ఏజ్ వాస్ 30 ఇయర్స్ నీకు 20,000 సరిపోదు అని నీకు అర్థమైంది. సో నువ్వు ఏం చేసావంటే వెన్ యువర్ 20 to 30 ఈ 10 ఇయర్స్ నువ్వు ఎలా వర్క్ చేసావంటే ఎప్పుడు లీవ్ పెట్టేవాడివి కాదు, యాక్టివ్గా వర్క్ చేసేవాడివి, ఇచ్చిన టైంలో పని చేసేవాడివి, ఎక్స్ట్రాగా పని కూడా చేసేవాడివి, ఓటీస్ చేసేవాడివి, అండ్ పక్కవాడి పని కూడా లాక్కుని చేసేవాడివి. తను మనీ ఇస్తాడు కదా. సో హౌ మచ్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ శాలరీ? ఒక 10 to 20,000. సో 50,000 వేసుకుందాం. యువర్ ఇన్కమ్ వాజ్ ఇంక్రీజ్ టు 50,000 విత్ ఇన్ 10 ఇయర్స్. సూపర్ కదా. సో ఫ్యామిలీ ఎలా ఉంటుంది? సో ఒక లోన్లో పెట్టి మనం హౌస్ కొంటాం, లోన్లో పెట్టి మనం కార్ కొంటాం, బైక్ కొంటాం, చాలామంది కొంటాం లేదా? ఆబ్వియస్గా కొంటాం. సో ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయి? సర్వీస్ ఇయర్స్ 30 ఇయర్స్ ఉంది కదా. ఇప్పుడు ఐ హ్యావ్ గాట్ ఏ వన్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. ఈ పర్సన్ 10 ఇయర్స్ తర్వాత ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సో కెన్ యూ ఎక్స్పెక్ట్ ది సేమ్ ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ విల్ రన్ ఇన్ ది సేమ్ వే? నో, తగ్గిపోద్ది కదా. ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ వచ్చి 30 ఇయర్స్కి ఈ కంపెనీ ఎవ్రీ మంత్ 50,000 ఇస్తుందా? 5 రూపీస్ కూడా ఇవ్వదు కదా. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ రైజ్ ఉంది. మనం లేనప్పుడు ఆ కంపెనీ మన ఫ్యామిలీని చూసుకోవడానికి లేనప్పుడు ఆ కంపెనీ కోసం నువ్వు 10 ఇయర్స్ ఎందుకు వర్క్ చేయాలి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. నువ్వు 10 ఇయర్స్ ఆ కంపెనీ కోసం ఎందుకు వర్క్ చేయాలి? నువ్వు లేనప్పుడు నీ ఫ్యామిలీ ఎకనామికల్ స్టేటస్ తగ్గిపోతున్నప్పుడు, నీ కంపెనీ చూసుకోలేనప్పుడు నువ్వు ఆ కంపెనీ కోసం ఎందుకు 10 ఇయర్స్ వర్క్ చేయాలి? డూ యూ హ్యావ్ ఎనీ సెక్యూర్ కంపెనీ ఇన్ ది వరల్డ్? నో. వర్కింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ద సెక్యూర్ అంట. వర్కింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ఇన్సెక్యూర్ ఇన్ దిస్ వరల్డ్ 21st century. మరి ఇక్కడ ఏం బెనిఫిట్ ఉంది? ఇఫ్ ఎనీ పర్సన్ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అండ్ హీ హాస్ క్రియేటెడ్ ఎ టీమ్ లైక్ దిస్ అండ్ హీ వాస్ ట్రైనింగ్ హిస్ టీమ్. రైట్ నా ఎక్స్పెక్టెన్సీ లైఫ్ స్టే ఎంత? 60 years. But if any person uses these products, he will live for more than 100 years happily. So after 100 years he was died. తన బిజినెస్ ఆగిపోద్దా? తన టీం ఆగిపోద్దా? No. Team keeps on running because he has trained them. He has given the trains చేశారు, ట్రైనింగ్స్ ఇచ్చారు చాలా. సో they were running for their life, these persons. సో నీకు ఇన్కమ్ ఆగిపోద్దా? No. You will get the income. ఎవరికి వెళ్ళిపోద్ది? Any of the nominee. Any of these person can be a nominee. In case he was died, any other nominee. Like entire generation can be placed under the nominee. So you are getting the real lifetime security right here. సపోజ్ ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు కదా, ధీరుభాయ్ అంబానీ.
When he was died, Reliance was assets was 900 crores. Right now it was crossing more than 1 lakh crores. What about the Thomas Alva Edison? He is inventor of the bulb kada. Right now 16th generation is getting the money which we are buying from single bulb. What about the Michael Jackson? He was died. He is known for the pop singer kada. Pop singer. సో తిన రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ ఎవరు కొన్నా వచ్చిన అమౌంట్ తన ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. సో కెన్ యూ క్రియేట్ అనదర్ ఇండస్ట్రీ లైక్ రిలయన్స్? నో వే. కెన్ యూ బిల్డ్ అనదర్ బల్బ్? నో వే. కెన్ యూ డాన్స్ ఆర్ సింగ్ లైక్ ఏ మైకేల్ జాక్సన్? నో వే. దిస్ ఇస్ ద ఓన్లీ సెక్టర్ వేర్ ఎవ్రీ పర్సన్, it doesn't matter whether he is rich, poor, age, nothing matters. Any person can get this lifetime security. So this is the fourth reason that my company is said to be number one company in India. And these are the four reasons, and I'll conclude by this thing. Mari ప్రపంచంలో who are the persons endorsing these network marketing industry? I got to know recently after starting this business that one of the 42nd president of America, that is Bill Clinton, he is endorsing about network marketing. He has given 3 minutes 15 minutes 3 minutes 15 seconds video on network marketing industry. And UK president, he also endorsing about network marketing. His name is Tony Blair. And apart from this, then next upcoming 2016, a person who is competing for the presidency post, his name is Donald Trump. He's having a Trump industry. He owns 3 network marketing company. So these are the wonderful persons who are having network marketing industry and they were endorsing network marketing. And the Warren Buffett is the right now the richest person who is the best investor in the world. He owns 51 companies. In that 3 companies were network marketing companies. How do you know? Anyaniki ivanni ela telsa? Because there is a wonderful organization that is TAG, Trojan Associative Group. It is an organization that is providing you each and every educational and trainings on network marketing. నాకు ఇవేం ముందు తెలియదు. After getting into this Trojan Associative Group, I got to know the real power of network marketing industry, what is really happening around the world. So if you really, I think you are so excited to start this business. So I'd never take all kinds of person in my business. I need 3 commitments if you really want to start the business in my company. So 3 commitments. The first thing, if you really want to start this business, you have to work 7 to 10 hours in a week with me. And the second thing, every day half an hour you have to read the books on network marketing, audios, you have to listen audios and see the videos. I'll provide those videos and audios to you. Third major thing, first 6 months must be a learning experience. ఈ learning experience ఏవే ఉంటాయి? Getting started, this is the first thing which will be taken by your wonderful upliner, knowing you అన్నీ చెప్తారు what is really happening around the world in this getting started, and events, programs, seminars. So you have to attend in the first 6 months each and every events, programs getting started which is being conducted by Trojan Associative Group. ఈ 3 కమిట్మెంట్స్ ఇస్తేనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. అదర్ దాన్ డోంట్ నీడ్ టు స్టార్ట్ దిస్ బిజినెస్. there is no compulsion for you. And final thing, don't ever discuss this concept with any of your friends until you start. ఓకే నేను చెప్పాను కానీ నువ్వు వెళ్ళి డిస్కస్ చేస్తావు ఆబ్వియస్గా. సో యుల్ గెట్ 2 ఆన్సర్స్, either to start the business
ఆర్ నాట్ టు స్టార్ట్ ది బిజినెస్. సో స్టార్ట్ చేయమన్నారు, వదిలే. ఎందుకు స్టార్ట్ చేయొద్దు అంటారు? ఎవరెవరు ఉంటారు ఇందులో? ఆబ్వియస్లీ యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అండ్ ఫైనల్ యువర్ పేరెంట్స్. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్రెడీ తెలిస్తే, నాకన్నా ముందు నీ ఫ్రెండే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పేవాడు. హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. వాట్ అబౌట్ ది నైబర్స్? వాళ్ళకి వచ్చే సీరియల్స్ చెప్పమంటే బాగా చెప్తారు. How they know about network marketing industry? One of these different kinds of persons they are endorsing network marketing industry. Are these persons are famous than those? No way. సో వీళ్ళు అనడానికి రీజన్స్ ఏంటి? లెట్ us చెక్ ది రీజన్స్. చాలామంది అంటారు, అమ్మ నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశానమ్మా, కంపెనీలో ఒక జాయిన్ అయ్యాను, బట్ నాకు వర్కౌట్ అవ్వలేదమ్మా. ఎందుకు అవుద్ది? దే హ్యావ్ నెవర్ గివెన్ ది 3 కమిట్మెంట్స్ లైక్ యూ. నువ్వు కమిట్మెంట్స్ ఇచ్చావు, వాళ్ళు దే డజంట్ గివెన్ ఈ 3 కమిట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇవ్వలేదు. సో దే మే బీ ఏ ఫెయిల్యూర్. దే సేస్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. ఈ ఇవ్వకపోతే దే విల్ బి ఫెయిల్యూర్. అండ్ సెకండ్ థింగ్, మనీ రాదమ్మా. ఐ డోంట్ థింక్ సో. ద పర్సన్ హూ రియలీ వర్క్స్ దే గెట్ ది మనీ. విటమిన్ ఎం వస్తుంది. వితౌట్ వర్కింగ్ నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. I got my money and I bought my HTC Desire 820. HTC Desire 820 worth rupees of 25,000. I bought it on December 6th on 2014, and February 13, 2015 I lost it. Money రాకపోతే I couldn't buy this కదా, HTC Desire 820. So I don't believe those. And last and final thing, they say ఇది కాదమ్మా ఏజ్, నీకు ఈ వయసులో నువ్వు స్టార్ట్ చేయకూడదు, ఇంకా నీకు వయసు ఉంది, సెటిల్ అయిపోయిన తర్వాత చేయి. ఒక క్వశ్చన్ ఉంది, లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతారు? సెటిల్ అవ్వడానికి 27 years పడుతుంది. వెంటనే నీకు మ్యారేజ్ అవుద్ది. మ్యారేజ్ అయిన 3 yearsలో నీకు చిల్డ్రన్స్ వస్తారు, బరువులు బాధ్యతలు. నీకు ఎక్కడ టైం ఉంది? సో రైట్ నో ఆర్ యూ హ్యావింగ్ దీస్ మెనీ కైండ్స్ ఆఫ్ బర్డెన్స్ ఆన్ యువర్ హెడ్? నో. పొద్దున్న వెళ్తాం, మధ్యాహ్నం ఆడుకుంటాం, రాత్రి పేరెంట్స్ పెడితే తింటాము, మధ్యలో చిట్ చాటింగ్, ఎలాగో నెట్ ఉంటుంది కదా. So think about yourself in the future. This is the right time to start career. I have started my career. సో మరి ఆల్రెడీ ఉన్నవాళ్ళు చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ చూసామమ్మా, వర్కౌట్ అవ్వు. ఎక్కడ చూసారు? వీళ్ళని చూసి చెప్తారు. సో డోంట్ ఎవర్ లిసన్ టు దీస్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్. లిసన్ టు దీస్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ దీస్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్. సో దిస్ ఈజ్ హౌ we are going to change our India. This is how we are going to change ourselves. So this is the wonderful thing that your friend has to, నిన్ను పిలవడానికి నీ ఫ్రెండ్ రీజన్ ఇదే. he want to give you a wonderful career in your life. Hope to see you soon and meet you tomorrow to get a feedback from your side and take the testimonials. Don't forget to take the testimonials from your friend. So this is how I give the presentation. So let us check what are the topics that I have covered until now. So first coming ESBA, compensation plan, introducing of marketing, traditional marketing, network marketing, and after this about my company, Pro Healthy Ways International, how to start the business and what are the products, how they are useful to each and every different age groups at a economical way, and after that how the network, how to create the network. So after this, the major important thing, that is time freedom. How can you get the time freedom in your life? Then after the real security, this is known as real security. If you get to know any other security, please let me know. తెలిసి పాటికి మీరే కదా చెప్పేవారు నాకు. And last and final thing, who are the persons who are endorsing about this network marketing industry and the Trojan Associative group that is been training about network marketing in India.
and what are the commitments that you have to give me to start this business. And don't ever discuss this concept with any of your friends. If you discuss, there is nothing happens to me. I would get my income. Your friend will get his income. He can change his entire life. He can change his other friend's life. But you are the person who is losing all the benefits in network marketing industry. That is known as residual income, what we have taught right here. The real security. So hope to see you soon. Bye. Take care.